Dirty mind, beautiful heart, deadly combination. Love you, Walter. హాయ్ విఎస్. తమిళంలో లోకేష్ కనకరాజు అంటే తెలవని వాళ్ళు ఎవరు ఉన్నారు, తెలుగులో కూడా లోకేష్ కనకరాజు మూవీస్ అంటే తెలవని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన తీసిన మూవీ విక్రమ్ కావచ్చు, మాస్టర్ కావచ్చు, రీసెంట్గా వస్తున్న కూలీ కావచ్చు. సో ఇంత పెద్ద డైరెక్టర్ లోకేష్ కనకరాజు కూడా ఒక కథని రెడీ చేసి ఒక వేరే డైరెక్టర్కి ఇవ్వడం జరిగింది. భాగ్యరాజ్ కన్నన్ అనే డైరెక్టర్కి ఇచ్చి, సో ఇందులో రాఘవ లారెన్స్ అండ్ ఇంకొక హీరో ఇద్దరు కలిసి రాఘవ లారెన్స్ తోటి ఈ మూవీ తీస్తున్నారు. సో ఇందులో లోకేష్ కనకరాజు డైరెక్షన్ చేయకుండా ఇంకొక డైరెక్టర్ గారికి కథ అప్పచెప్పి తీపించడం జరిగింది. సినిమా పేరు వచ్చేసి బెంచు, BENZ బెంచు. రాఘవ లారెన్స్ మూవీ తమిళంలో ఆయన మూవీస్ తెలుగులో కానీ హిందీలో కానీ ఎక్కడైనా తమిళలో కానీ చాలా బాగా ఉంటాయి. ఆయన ఒక కొరియోగ్రాఫర్గా ఉన్నా కానీ మూవీస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా నంబర్ ఆఫ్ డైరెక్టర్గా ఎదిగిన వ్యక్తి రాఘవ లారెన్స్. సో ఒక డైరెక్టర్కి ఇంకొక డైరెక్టర్తో కథ వినిపించి కథతోటి చెప్పించి మెప్పించి మూవీ తీయడం అనేది చాలా అరుదు. సో ఆ విషయంలో రాఘవ లారెన్స్ని కథ చెప్పి ఆయన లోకేష్ కనకరాజు రాసిన కథతోటి రాఘవ లారెన్స్ తీయడం అనేది కొంచెం అరుదు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో లోకేష్ కనకరాజు రాఘవ లారెన్స్ కాంబినేషన్లో వస్తున్న మూవీ బెంజు. సో ఆల్రెడీ మన రాఘవ లారెన్స్ డైరెక్టర్ అనే భాగ్యరాజు కన్నన్ అనే ఈ డైరెక్టరు పరిచయం అవుతున్నారు బెంచ్ మూవీకి. సో ఇందులో మెయిన్గా చెప్పాలంటే ఇంకొక హీరో ఉంటాడు, తమిళ్ ప్రేమం హీరో. ఏదైతే తమిళ్ మూవీ ప్రేమం, కన్నడ మూవీ ప్రేమం ఉంది కదా, ఆ ప్రేమం హీరో కూడా ఇందులో నటించబోతున్నారు. సో ఇదొక మూవీ సైకో అండ్ మైథలాజికల్ మూవీ ఇది. సో ఆల్రెడీ 1 year బిఫోరే ఈ మూవీ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది లోకేష్ కనకరాజు. సో రాఘవ లారెన్స్ యొక్క గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రీసెంట్గా ఎవరైతే ప్రేమం హీరో ఉన్నాడో ఆ హీరోది క్యారెక్టర్ ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది మొన్న. సో దాన్ని బేస్ చేసుకొని ఇందులో రాఘవ లారెన్స్ అండ్ ఆయన క్యారెక్టర్ ప్రోమో కూడా మామూలుగా లేదు, ఒక బీభత్సంగా ఉన్నది. లోకేష్ కనకరాజు కథ ఏదైనా కానీ ఆయన తీసే విధానంలో మాత్రం హై లెవెల్స్లో ఉంటుంది. ఈ మూవీలో రైటర్గానే కాకుండా ఆయన ఈ కథ స్క్రీన్ ప్లే కూడా లోకేష్ కనకరాజే చూస్తున్నారు అనుకుంటాను. ఎందుకంటే మూవీ ఆయన హ్యాండర్లో ఉందంటే ఒక రేంజ్లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా వస్తున్న రజనీకాంత్ గారితో కూలీ మూవీ చేస్తున్నాడు లోకేష్ కనకరాజు. సో ఆ మూవీ ఎలా ఉందనేది మనం అందరూ చూస్తున్నాం. కానీ ఈ మూవీకి అనురుద్ధిని మ్యూజిక్ కొట్టడం లేదు, సాయి అభ్యాస్ గారు మ్యూజిక్ ఇస్తున్నాడు. యంగ్ బాయ్ అయిన మ్యూజిక్ డైరెక్టరు. సో ఆయనతోటి ఈ మూవీ లోకేష్ కనకరాజు రిటర్న్ చేసి ఆయన మూవీ చేయడం జరుగుతుంది. సో ఈ బెంజ్ మూవీలో ఈ క్యారెక్టర్ ప్రోమోలో నాకు అర్థమైంది ఏంటంటే ఇందులో ఒక క్రూరత్వం అండ్ సైంటిఫికం అండ్ సైన్స్ అండ్ మైథలాజికల్ అన్నీ మెలవేసుకొని ఈ మూవీ తీస్తున్నారు. బట్ ఫుల్ డీటెయిల్స్ ఇంకా నాకు పూర్తిగా తెలియదు, ఎందుకంటే జస్ట్ క్యారెక్టర్స్ మాత్రమే రివీల్ చేసేయడం జరిగింది లోకేష్ కనకరాజు. సో ఈ భాగ్యరాజ్ కన్నన్ ఆయన డైరెక్షన్ మాత్రం ఇనగో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చాలా మంచి అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్తున్నారు. సో ఎందుకంటే అంత ఈజీగా రాఘవ లారెన్స్ గారు ఎవరిని నమ్మరు, ఎందుకంటే ఆయన ఒక్కసారి నమ్మి తీసారంటే ఆ మూవీ ఎలా ఉన్నా ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే కాంచన 2, ముని 1, 2, ముని 2 మూవీస్ తీసి తెలుగు అండ్ తమిళ అన్ని భాషల్లోనూ తన యొక్క గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. ఈ మూవీ చాలా రోజుల తర్వాత ఈ మూవీ వస్తుంది. సో మేబీ ఈ మూవీ దసరా వరకు రిలీజ్ చేస్తారనుకుంటున్నాను, దీపావళి వరకు. అప్పటి వరకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అనుకుంటాను. టీజరు అండ్ ఒక టీజర్ లాగా మాత్రమే క్యారెక్టర్ ప్రోమో అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడు మనం క్లారిటీగా ఒక కథ యొక్క క్లారిటీనేషన్తో వస్తుంది. డెఫినెట్గా లోకేష్ కనకరాజు యొక్క కథ మాత్రం నేను చాలా ట్రస్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయన తీస్తున్న మూవీస్ ఏవైనా ఖైదీ కానీ, సో ఆయన మూవీస్ ఏవైనా బ్లాక్ బస్టర్ అనే కథతోటే తీస్తాడు. ఎందుకంటే ఒక కథకు ఒక కథ లింక్ పెట్టుకుంటూనే తీస్తాడు లోకేష్ కనకరాజు కథ, అలా ఉంటుంది. డెఫినెట్గా మనం అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు లోకేష్ కనకరాజు. రాఘవ లారెన్స్ కూడా ఇందులో ఒక సైకో కిల్లర్ లాగానా లేకుంటే ఏందనేది మనం ఇందులో ఒక డిఫరెంట్ జోనర్. ఇది ఎప్పటి వరకు ఎవరు టచ్ చేయని జోనర్ అని చెప్తున్నారు. అండ్ తమిళంలో కానీ తెలుగులో కానీ కన్నడంలో కానీ ఏ భాషలో కూడా టచ్ చేయని జోనర్లో ఈ మూవీ తీస్తున్నారని చెప్తున్నారు. డెఫినెట్గా భాగ్యరాజ్ కన్నన్కి కానీ కనకరాజు ఈయన మళ్ళా రాఘవ లారెన్స్ కూడా చాలా ఈ మూవీతో చాలా ఎనర్జెటిక్ ఇట్టు మాత్రం డెఫినెట్గా వస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే
ఈయనతోటి లోకేష్ కనకరాజు యొక్క కథతోటి తీస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మంచిగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ ప్రోమో దాంట్లో మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే ఒక సైకో కిల్లరు ఒక విలన్ ఎలివేషన్స్ని చూపించు ఎలివేషన్ బాగా ఉన్నది. సో దాన్ని బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. కానీ చూస్తుంటే నాకు ఏమర్థమైందంటే మొత్తం ఇది క్యారెక్టర్ ప్రోమో మాత్రం ఇది తమిళంలోనే ఉంది, తెలుగులో ఇంకా అన్వర్డ్ రాలేదు. బట్ తమిళంలో అయినా కానీ ఒక చాలా మా యూట్యూబ్ కానీ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్గా నిలుస్తుంది. సో ఈ సాంగ్ చూసిన వారు ఈ మూవీ చూసినాక కూడా తెలుస్తుంది రాఘవ లారెన్స్ కానీ ఆయన ప్రేమం హీరో కానీ ఎంతవరకు తీసుకొచ్చారు ఈ మూవీని అనేది మాత్రం మనకు తెలుస్తుంది. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి, మేము పెట్టే వీడియోస్ మీ దాకా వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.